కుండపోత వర్షానికి హైదరాబాద్ విలువెల్లాడింది. కొంపల్లిలో రహదారులు కాలువల్ని తలపించగా కాలనీలన్నీ నీట మునిగాయి. జయభేరి కాలనీలోని అపార్ట్మెంట్స్ సెల్లార్లోకి వరద నీరు చేరింది. ఇటు చబ్రాస్ విల్లావాసుల పరిస్థితి కూడా అలాగే ఉంది. సంపులోకి వరద నీరు చేరడంతో తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు విల్లావాసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జ్యోతి, కోంపల్లి మున్సిపల్ పరిధిలో ఎటు చూసినా కూడా వరద ప్రవాహమే కనిపిస్తోంది. ఒకవైపు ఉమామహేశ్వర కాలనీతో పాటుగా బ్యాంక్ కాలనీ, అపర్ణ కాలనీతో పాటు నూజువీడ్స్ పరిసర ప్రాంతాల్లో కూడా వరద ప్రవాహానికి సంబంధించినటువంటి ఆ దృశ్యాలు కొద్దిసేపు క్రితమే మనం చూయించాము. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము చబ్రాస్ విల్లాస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం 18 విల్లాస్ ఉంటాయి. మొగుళ్ళకుంట చెరువు అలుగు పారడంతో కూడా ఒక్కసారిగా వరద ప్రవాహం అంతా కూడా ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నాం. దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా ఇక్కడ మనకు వరద కనిపిస్తోంది. అయితే నైట్ ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అనే అంశాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి విల్లా వాసులు అడిగి తెలుసుకుందాము. నైట్ ఎట్లా ఉండిందండి ఇక్కడ సిచ్యువేషన్? బాగా ఓవర్ఫ్లో అయిందండి వాటర్. ఇంక ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి, ఇళ్ళల్లో కూడా వచ్చాయి. మొత్తం సంప్లో కూడా వాటర్ మొత్తం మురికి వాటర్ మొత్తం వచ్చేసాయి. అసలు యూజ్ చేసుకోవడానికి కూడా వాటర్ లేవు అసలు. అంత ఇప్పటికి ఇంకా వస్తూనే ఉన్నాయండి. అక్కడ వాళ్ళ నుంచి పైనుంచి వచ్చే వాటర్ ఏం చేశారంటే గోడ పెట్టేసి ఆపేశారనమాట బ్యాక్ సైడ్. అది మొత్తం ఇళ్లలోకి వచ్చేస్తుంది అసలు వాటర్ మొత్తం. ఇంకా ముందైతే ఆ రోడ్ కూడా మునిపోయేది. ఇప్పుడు రోడ్ ఇచ్చింది కాబట్టి అది ఓకే, కానీ ఇప్పుడేమో ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఓకే, నైట్ వర్షం వచ్చిన తర్వాత ఒక ఎత్తు అయితే అలుగు పారి వచ్చినటువంటి వాటర్తో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? మొత్తం ట్యాంకులలో నిండిపోతున్నాయండి వాటర్ అంతా వచ్చేసి. ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు మాకు. ఇంట్లోకి వరద నీరు వచ్చిందా అండి? వచ్చాయండి, గ్రౌండ్ ఫ్లోర్ వరకు వచ్చాయి. సంపులోకి వచ్చాయి, నీళ్ళు వాడుకోవడానికి లేదండి ఇప్పుడు. అంటే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ పరిస్థితి కానీ లేకపోతే విద్యుత్కి సంబంధించి ఉందా? ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా? విద్యుత్ కరెంట్ అయితే ఇప్పుడు లిఫ్ట్ అవన్నీ నిండిపోయాయండి, అన్నీ ఆఫ్ చేసి పెట్టుకున్నాము. మెయిన్ సంపు అవన్నీ ఫుల్ అయ్యాయి, దాంతో ప్రాబ్లం ఉంది. డ్రింకింగ్ వాటర్ అయితే మాకు బయట నుంచి లేదు, ఇదే ఫిల్టర్ చేసుకొని వాడుకుంటాం మామూలుగా. ఆల్మోస్ట్ ఒక 4.5 crores డబ్బులు ఖర్చు పెట్టి మొత్తం డ్రైనేజ్ పైప్ లైన్ వేసారు. వేసిన తర్వాత కూడా ఇదే పరిస్థితి అంటే వేయక ముందుకు మా పరిస్థితి ఎట్లుండేనో ఒకసారి ఊహించుకోండి. ఇక్కడే ఉంటారండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? 4 years నుంచి ఇక్కడ ఉన్నాను. రాత్రి వర్షానికి మొత్తం సంపుల్లో వాటర్, డ్రింకింగ్ వాటర్ లేదు. ఏది చూసుకుందామన్నా ఎవ్వరు అసలు పట్టించుకునేది లేదు. లోకల్ కమిషనర్ కూడా అలాగే మీరేంటి పని, మీరు ట్యాక్స్లు కట్టినా సరే మాకు డ్రైనేజ్ సిస్టమ్ కానీ వచ్చి ఇలా నిలిపిందని చూస్తానికి కానీ, ఆఖరికి చిన్నపిల్లలు చూడండి కాలేజీకి వెళ్తానికి కానీ దారి లేకుండా అయిపోయింది. ఎవరు మా దగ్గరకు వచ్చి కనీసం చూసేవాళ్ళు ఎవరు లేరు. ఓన్లీ మా లోకల్ బాడీ లీడర్స్ తప్ప ఇంకెవరు రారు. ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఎవరు పట్టించుకోరు. చూడండి ఈ వాటర్ ఎంత దారుణంగా ఉంది. డ్రింకింగ్ వాటర్ లేదు, యూజ్ చేసుకోవడానికి వాటర్ లేవు. ఈ పాములు తిరుగుతున్నాయి, చిన్నపిల్లలు అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు, మేమే రావట్లేదు. మొత్తానికి ఇది పరిస్థితి. నిన్న కురిసినటువంటి వర్షానికి గాను పిల్లలంతా కూడా పైననే ఉన్నారు. మా పనుల గురించి మేము ఎక్కడైనా బయటికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. నైట్ వచ్చినటువంటి వర్షానికి కొంత వాటర్ అంతా మేమే వేరే ప్రదేశానికి పడేసామే, కానీ ఇంకా ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనికి ఒక టెంపరీ సొల్యూషన్గా మాత్రమే చూస్తున్నారు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం ఇప్పటి వరకు అధికారులు ఇవ్వట్లేదు. అంతేకాకుండా అధికారులు వచ్చి కనీసం ఇక్కడ కాలనీ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి విల్లాల పరిస్థితి ఏంటి అనేది కూడా కనీసం తెలుసుకోవట్లేదు అనేది ఇక్కడ కాలనీ వాసులు, అంతేకాకుండా విల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. విజువలిస్ట్ అంజితో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.